హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర స్టైల్లో కజ్జికాయలు చేసుకుందామా. మరి హార్డ్గా లేకుండా సూపర్ క్రంచీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 కప్స్ మైదా వేసుకుందాం. అదే కప్తో 1 కప్పు సూజీ రవ్వ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. గోరువెచ్చగా ఆయిల్ దీంట్లో వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని కావలసినంత వాటర్ తీసుకుందాం. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సాఫ్ట్లో డో రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 50 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇంకో కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కప్పు కోవరించుకు పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా గీలో వేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని 1 కప్పు సూజీ రవ్వ వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని అదే బౌల్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకోసారి గీ వేసుకొని కాజు, బాదం, పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకున్న ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా అదే బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1 కప్పు షుగర్ని మిక్సీ కప్లో వేసి పౌడర్ చేసుకున్న దాంట్లోనే ఒక 4 ఇలైచీ కూడా వేసుకొని మంచిగా పౌడర్ చేసుకొని దీంట్లో వేసిస్తే కజ్జికాయల స్టఫ్ రెడీ అయిపోద్ది. లడ్డు సైజ్ అంతలో డౌ తీసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా రోటీలా చేసుకొని ఇలాంటి కప్పు చూసారు కదా, ఆ కప్పు అలాంటి సైజు కప్పు ఉంటే దాంతో ఒత్తుకుంటే మంచిగా కట్ అవుతుంది రౌండ్గా. ఇప్పుడు దీంట్లో స్టఫ్ వేసుకొని దీన్ని మంచిగా ఇలా కవర్ చేసేస్తే బయటికి రాదు స్టఫ్. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకుంటే ఇంకా మనకి కజ్జికాయల కప్పు కూడా అవసరం లేదు. చూసారా ఎంత బాగా అయిందో. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. స్టఫ్ రాకుండా దాన్ని మంచిగా ఒత్తుకొని ఇలా రౌండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ వేస్టేజ్ ఉంది కదా ఎక్స్ట్రా, అది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైనాక ఇలా కొన్ని కజ్జికాయలు వేసుకొని 2 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా 2 సైడ్ తిప్పుతూ ఉంటే చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తే చేసుకున్న అన్నీ ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవడం. అంతే, టేస్టీ కజ్జికాయలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి.